తుంగభద్ర ప్రాజెక్టులో గేట్ల మరమ్మతులకు అధికారులు శ్రీకారం చుట్టారు. 70 ఏళ్ల పాటు సేవలందించిన 33 గేట్లను మార్చి కొత్తవి అమర్చుతున్నారు. దీనిలో భాగంగా పాత గేట్లు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. దాదాపు 76 కోట్ల రూపాయలు అవసరమైన ఈ పనులకు ప్రభుత్వం 20 కోట్లు విడుదల చేయడంతో గుత్తేదారులు పనులు ప్రారంభించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, లక్షల మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టును 1953లో నిర్మించారు. 70 ఏళ్లకు పైగా ఈ ప్రాజెక్టు గేట్లు పనిచేస్తూనే ఉన్నాయి. సాధారణంగా ఒక ప్రాజెక్టులో గేట్ల జీవితకాలం 45 ఏళ్లు. తుంగభద్రలో గేట్లు 70 ఏళ్ల పాటు సేవలందించడం గొప్ప విషయమని ప్రభుత్వ మెకానికల్ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. అయితే నిరుడు ఆగస్టులో ఒక గేటు కొట్టుకుపోవడంతో సమస్య ప్రారంభమైంది. తర్వాత అనేక పరీక్షలు చేసిన నిపుణులు మొత్తం గేట్లు మార్చి కొత్తవి అమర్చాలని సిఫార్సు చేశారు. తుంగభద్ర బోర్డు అధికారులు 52 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ నిధులను 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి. కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులో రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. అప్పట్లో చైన్ విధానంలోనే గేట్ల నిర్వహణ ఉండేది. సైకిల్ చైన్ లాంటి పెద్ద పెద్ద చైన్లను ఇక్కడ తలుపులు ఎత్తేందుకు, దించేందుకు ఉపయోగిస్తారు. తుంగభద్రలో గేట్ల సామర్థ్యం 70% వరకు దెబ్బతిందని ఏప్రిల్లో సమగ్ర అధ్యయన నివేదిక తేల్చింది. దీంతో ఖరీఫ్ వరకు తక్కువ నీటి నిల్వతో నడిపించారు. ప్రస్తుత రబీలో ఆయకట్టుకు నీళ్లివ్వకుండా గేట్ల పనులు చేస్తున్నారు. గేట్లు మార్చేందుకు 37 కోట్ల 67 లక్షల రూపాయలు, ఇతర పనులకు 37 కోట్ల 79 లక్షల రూపాయలు, మొత్తం 75 కోట్ల 46 లక్షల రూపాయల నిధులు అవసరమని తుంగభద్ర బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రాజెక్టుల భద్రతను ప్రాధాన్యాంశంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత నెలాఖరులో 20 కోట్ల బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గుత్తేదారుల బకాయిలు చెల్లించడంతో పాత గేట్ల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. తుంగభద్రలో ప్రస్తుతం 1619 అడుగుల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు 4 గేట్లు పాక్షికంగా తొలగించారు. ప్రాజెక్టు క్రెస్ట్ స్థాయి 1613 అడుగుల వరకు నీళ్లు ఖాళీ చేసిన తర్వాత గేట్లు పూర్తి స్థాయిలో తొలగించి కొత్తవి అమర్చడం సాధ్యమవుతుంది. 14 కొత్త గేట్ల ఫ్యాబ్రికేషన్ పూర్తయింది. మిగిలిన గేట్ల తయారీకి మెటీరియల్ ను ప్రాజెక్టు వద్దకు చేరుస్తున్నారు.